సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తిస్తూ ఉన్నాను. అద్భుతకరుడైన మీరు ఎంతో గొప్ప దేవుడు తండ్రి. మీ గొప్ప నామమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దయచేసి ప్రభా, నేను వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా నీ ఎదుట శిరస్సు వంచి నమస్కరించే ఆ తగ్గింపును, ఆ లోబడుతనమును, విధేయతను నాకును వాక్యం వింటున్న బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ రాకడ సంభవిస్తుంది అని నీ హెచ్చరికలతో పాటు భక్తులు బోధిస్తూ ఉన్నారు. ఆ భక్తులు చెప్పే మీ మాటలు విని మేము నిజంగా మార్పు చెందుటకు కృప దయచేయండి. తండ్రి, ఎంతో మంచి దేవుడు స్వామి. నీ బిడ్డలను ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. దయచేసి ప్రతి వారి పట్ల నీ కృపను సమృద్ధిగా కుమ్మరించి మీ బిడ్డలు ప్రభ విస్తరించు వారిని గాను తండ్రి, మెట్ల మీద నిలబడి గట్టిగా మీ కొరకు మొరపెట్టు వారిని గాను ఆధ్యాత్మిక జీవితంలో ఒక్కొక్కరు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ మీకు సమీపస్తులుగా కావటానికి ప్రతి వారి పట్ల కృప చూపెట్టుమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మే మాసం 7వ తారీఖు 2026 గురువారం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనాన్ని చెప్పాను. ఈరోజు ప్రభు కనికరిస్తే 8వ వచనంలో ఉన్న విషయాలు దేవుడు మనకు బయలుపరచని నేను నిన్నటి దినాన మాట్లాడుతూ, ప్రియులారా, 7వ వచనంలో అబ్రహామును గురించి మాట్లాడుతూ వచ్చాను. అబ్రహామును దేవుడు ఏర్పరచుకొని కల్దీయుల ఊరు అను స్థలము నుండి యువతలకు అతని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడు నీవే అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే ఏ సంతానములో నుండి వారు వచ్చారో ఆ సంతానానికి మూల పురుషుడైన అబ్రహామును దేవుడు ఏ రీతిగా బయటికి తీసుకువచ్చాడో అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఈ రోజున నేను ప్రభుని నమ్ముకున్నాను అనుకునే ప్రతి బిడ్డని ప్రభుల వారు బయటికి తీసుకొని వచ్చారు. నన్ను మా పరిస్థితుల్లో నుండి నా తాతల కాలము, తరువాత నా తాతల కాలము, తరువాత నా తాతల కాలం, ఎంతమంది నా ముందు తాతలు ఉన్నారో, తరువాత నా తండ్రి, తరువాత నేను, ఈ రీతిగా ఒక గొప్ప వంశం, ఓ పొడుగాటి వంశంలో నుండి ప్రభుల వారు నన్ను బయటికి తీసుకొని వచ్చాడు. ఆ స్థితిని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నన్ను ప్రభుల వారు బయటికి తీసుకొచ్చిన విధానము చాలా గొప్పది. ప్రియులరా, నన్నే కాదు, నా ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని కూడా ఆ కృపగల దేవుడు వాక్యం వింటున్న ప్రతి వారిని ఆ రీతిగా బయటికి తీసుకొని వచ్చింది. ఎందుకంటే అబ్రహామును దేవుడు విస్తరించిన రీతిగా నిన్ను కూడా విస్తరింప చేయాలని, నీ ద్వారా నీ సంతానం ప్రభువులో విస్తరించాలని, నీ కుమారుల సంతానము, నీ కుమార్తెల సంతానము, వారి పిల్లల సంతానము ప్రభులో విస్తరించాలని, ప్రభు ఇచ్చే ప్రతి గొప్ప ఆశీర్వాదము, ప్రభు ఇచ్చే పరలోకపు దీవెనలు సమృద్ధిగా మీ కుటుంబాలన్నీ కూడా నింపబడాలని ఆ కృపగల దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని లోకము నుండి, పాపము నుండి,
శత్రువైన సాతాను నుండి మనల్ని వేరుపరిచి మనల్ని విస్తరింపచేయాలని. ఏదెనులో ఆదాముతో కూడా ఆ విషయమే చెప్పాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి అని చెప్పాడు. దేవుని పిల్లలు గమనించాలి. అబ్రహామును కూడా దేవుడు కల్దీయుల ఊరు అనే ప్రదేశం నుండి వేరుపరిచి విస్తరించమని చెప్పాడు. ఆకాశ నక్షత్రములను చూడు, లెక్కించగలవా? అంతగా నేను విస్తరింపచేస్తాను. సముద్రము చుట్టూ ఉన్న ఇసుక రేణువుల్ని చూడు, అంతగా నిన్ను విస్తరింపచేస్తానని చెప్పాడు. నిన్ను నన్ను కూడా ఆయన విస్తరింపచేయాలని ఆశ. నిన్ను కూడా అనేక ఇబ్బందుల నుండి, అనేక పరిస్థితుల నుండి బయటికి తీసుకొని వచ్చాడు. ఒక జాతి నుండి, పనికిరాని పాపం నుండి, లోకం నుండి మనల్ని ప్రత్యేకపరిచాడు. కాబట్టి ప్రభా, నన్ను ఏ రీతిగా మీరు విస్తరింప చెయ్యనుద్దేశించారో ఆ రీతిగా నన్నును, నా తరువాత నా పిల్లల్ని విస్తరింపచేసి మీ సొత్తుగా, మీ ప్రజలుగా మమ్మల్ని ఎన్నిక చేసుకోమని మహోన్నతుడైన దేవుని పవిత్ర పాదముల చెంత ప్రార్థించాలి. మనమందరము విస్తరించాలి. ఆ గొప్ప దేవుని యొక్క ఉద్దేశము మన అందరి పట్ల జరగాలని నా ప్రార్థన. ఏ ఒక్కరు కూడా విస్తరించబడకుండా ఉండకూడదు. విస్తరించబడిన ఆ బిడ్డలలో అబ్రహాము ఏ రీతిగా బయటికి తేబడి విస్తరించాడో, విస్తరించిన తరువాత అబ్రహాము జీవితంలో ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఆత్మీయంగా కానీ ఏ కొదువ లేకుండా సమృద్ధిగా అబ్రహామును దీవించాడు. నిన్ను నన్ను కూడా సమృద్ధిగా దీవించాలని ఆ పరలోకపు తండ్రి యొక్క ఆలోచన, పరలోకపు తండ్రి యొక్క ఉద్దేశం. కాబట్టి మహా ఉన్నతుడైన దేవుని యొక్క ఆ కనికరము మీ అందరికీ, మీ అందరి మీద నిలిచి ఉండునట్లుగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క విస్తరణ చాలా ఉన్నతమైంది, చాలా గొప్పది. అన్ని విషయాలలోనూ విస్తరించుటకు దేవుడు కృపను దయచేస్తాడు. చూడండి, 8వ వచనాన్ని కూడా చదువుతాను. ప్రియులారా, అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిచ్చీయులు, యెబూసీయులలో గిర్గాషీయులు అను వారి దేశము అతని సంతతి వారికి ఇచ్చునట్లు అతనితో నిబంధన చేసిన వాడువు నీవే. దరిదాపు ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 దేశాలను, 6 జాతులు, 6 వంశాలలో ఉన్న ఆ ప్రజలందరినీ కూడా ప్రక్కకు తొలగించి వారు ఉన్నటువంటి ఆ ప్రాంతాలను దేవుడు నీతిమంతుడువై ఉండి ఆయన నీ మాట చొప్పున జరిగించాడు. కాబట్టి అతనికి నిబంధన చేసిన వాడు గనుక దేవుడు ఆయన వారందరినీ కూడా తొలగించి అబ్రహాము సంతతికి వారున్న ప్రదేశమును దేవుడు ఇచ్చాడు. అబ్రహాము కంటే ముందుగా వీరందరూ ఆ ప్రాంతాల్లో ఉండి ఆ ప్రాంతాలను అభివృద్ధి చేశారు. అనేక రీతులుగా అభివృద్ధి చేశారు. వారు అభివృద్ధి చేసిన తరువాత ఆ కృపగల దేవుడు అబ్రహాము సంతానమైన ఇజ్రాయేలీయులను వీరందరినీ కూడా ప్రక్కకు తొలగించి వీరికి దేవుడు ఆ ప్రాంతాన్ని ప్రసాదించాడు. ఎంత గొప్ప దేవుడో! ఆ గొప్ప దేవుని యొక్క ఆలోచనలు చాలా గొప్పవి. ఈ రోజున దేవుని పిల్లలుగా
మీకు నా మనవి, దేవుడు ఎంతగా అబ్రహామును హెచ్చించుటకు, విస్తరింపచేయుటకు, ఎవరో భూభాగములన్నీ కూడా ఆయనకి ఇప్పించటానికి ఎందుకు దేవుడు అబ్రహాము పట్ల, అతని సంతానము పట్ల కృప చూపెట్టాడు అని అడిగితే నన్ను గమనించాలి. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఆయన ఎవరంటే అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి అని అంటాడు. అతడు నమ్మకమైన మనస్సు కలవాడని దేవుడు ఎరిగి ఉన్నాడు. ఈ రోజున ప్రభుల వారు ఒక వ్యక్తిని ఆశీర్వదించి అభివృద్ధి చేయటానికి ఆ వ్యక్తిలో నమ్మకమైన మనస్సు కలవాడని ప్రభుల వారు ఎరిగి ఉండాలి. ఈ విషయాన్ని ప్రభుల వారు మనందరికీ నేర్పించి ఆ రీతిగా మనము జీవించున్నట్లుగా కృప దయచేయును గాక. ఆమెన్, ఆమెన్. నేను 8వ వచనాన్ని చెప్తూ ఉన్నాను.